ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు రాజబోయే కాలం ఎలా ఉండబోతుంది? ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అంత మేలు చేసి అంత మంచి జరిగితేనే ఈ రకంగా ఫలితం వచ్చడం నిజంగా ఇది కరెక్టేనా అంటూ చాలామంది చాలా ప్రశ్నలు ఇప్పుడు లేవనెత్తుతున్నారు. ప్రతిపక్షంలో ఉండటం కూడా నాకేం కొత్త ఏం కాదు, ప్రజల తరపున పోరాడడం నాకు కొత్త కాదు, మళ్ళీ తిరిగి లేస్తామంటూ తాను జగన్ చెప్పిన మాటలు ఇప్పుడు ఎంతో స్ఫూర్తిదాయకం. గెలుపోటములను ఎంత సింపుల్గా తీసుకుంటాము అన్నది కాదు, గెలుపు చాలా సీరియస్గా తీసుకుంటాము, ఓటమిని కూడా చాలా సీరియస్గా తీసుకుంటాం. కానీ ఏది జరిగినా ప్రజలు ఇచ్చిన తీర్పును ముందుగా గౌరవిస్తున్నాను అని చెప్పిన జగన్ మాటలకు నిజంగా తెలుగు ప్రజలు, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన శ్రేణులు ఇప్పుడు ఆనందంతో ఉన్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓ రకంగా ఇప్పుడు ఓడిపోయారు అనేది అందరు చెబుతున్నారు. కానీ అక్కడ జగన్ గెలిచాడు, పేదవాడు ఓడిపోయాడు అంటున్నారు మరికొందరు. ఎస్, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇచ్చిన మాట నిలబెట్టుకునే తత్వంలో జగన్ గెలిచాడు. పేదలకిచ్చిన ప్రతి హామీలను నెరవేర్చడంలో జగన్ గెలిచాడు. పేదలకు అండగా నిలబడతాను అని చెప్పిన తన మాటకు కట్టుబడి గెలిచాడు. ప్రతి మహిళకు మా అన్న ఇంట్లో చూడకపోయినా మా అన్న జగనన్న చూస్తాడు అన్న నమ్మకం తేవడంలో జగన్ గెలిచాడు. ఇవన్నీ కూడా ఫలితంలో చూపించకపోవచ్చు, ఇవన్నీ ఫలితం రూపంలో రాలేకపోవచ్చు. అక్కడ జరిగిన తప్పునే ఇప్పుడు పసిగట్టాల్సిన అవసరం ఉంది. దీన్ని రెక్టిఫై చేసుకొని ముందుకు అడుగులు వేయాల్సిన అవసరం, బాధ్యత కూడా ఉంది. ప్రేమలో ఎక్కడ జగన్కు ప్రజలు ప్రేమ తగ్గేదే లేదన్నట్టుగా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ 40% ఓటు బ్యాంకును జగన్ టచ్ కూడా చేయలేరు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికీ కూడా 40% ఓటు షేర్ జగన్కు అలాగే నిండుగా మెండుగా ఉంది. జరిగిన నష్టం భారీగా జరిగింది, ఓట్ల స్థాయి భారీగా పతనమైపోయింది. చివరిగా కనీ విని ఊహించని స్థాయిలో జగన్ పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ, వైసీపీ లార్జెస్ట్ పార్టీగా ఉన్న పార్టీ ఈరోజు స్టూప్ లెవెల్లో పడడానికి గల కారణాలు ఏంటి అన్నది మాత్రం ఇంకా అన్వేషణలో ఉంది. కాబట్టి ఈ పొద్దే మనం ఏ రిజల్ట్ కానీ ఈ మాదిరి అయింది ఆ మాదిరి అయిందని చెప్పేదానికి లేదు. దీనికి కాస్త సమయం అయితే పడుతుంది. కానీ దీని పట్ల ఖచ్చితంగా రీబ్యాక్ అయితే గట్టిగా అవుతారు వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు. ఖచ్చితంగా దీన్ని తిప్పికొడతారు అనేది మాత్రం క్లియర్గా తెలుస్తుంది. మరొకటి ఏంటంటే, ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇది గడ్డు కాలం కాదు, అద్భుత కాలం అంటున్నారు విశ్లేషకులు. జగన్కే ఈ ఓటమి చాలా ప్లస్ అవుతుంది. తాత్కాలికంగా ఆయన బాధపడవచ్చు, కార్యకర్తలు, అభిమానులు, తనను ప్రేమించే వాళ్ళు బాధపడొచ్చేమో. కానీ అల్టిమేట్గా వైఎస్ జగన్ గారికి ఇది ఒక పెద్ద గుణపాఠం కాదు, ఇది చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. ఆయన ఓటమి భారీ ప్లస్కు దారితీస్తుంది అంటున్నారు. ఎలాగంటే కూడా చంద్రబాబు నాయుడు కూటమి అందరితో జతగట్టి జిమ్మిక్కులు చేసి గెలిచాడు అంటున్నారు వైసీపీకి సంబంధించిన నాయకులు. తెలుగుదేశం పార్టీ ఎలాగైతేనేమి గెలవడం అయితే ముఖ్యం, గెలిచింది, అధికారంలోకి అయితే వాళ్ళు రావడం జరిగింది. ఇక పార్టీ అధికారం 5 ఏళ్ళు వాళ్ళ చేతిలోనే అధికారం ఉంటుంది. కట్ చేస్తే అధికారం అన్నది ఏదో సీఎం కుర్చీలో కూర్చునేది కాదు, చెప్పిన మాటను నిజాయితీగా నెరవేర్చడం. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మాటను నెరవేర్చి ప్రజల వద్దకు రిపోర్ట్ కార్డు మాదిరిగా ఒక ప్రోగ్రెస్ కార్డును తీసుకెళ్ళి మీకు ఏ పథకాలు వచ్చినాయో టిక్ పెట్టుకోండి అనే పద్ధతిలో టిక్ పెట్టి 98% పథకాలను అమలు చేసిన ఘనత దేశంలో ఏ రాష్ట్రంలో లేని ముఖ్యమంత్రి జగన్ గారు అని ఒక మంచి పేరైతే తెచ్చుకున్నారు. సరే, లాస్ట్ ఎండింగ్లో జిమ్మిక్కులు ఏం జరిగాయి, ఓటు ఎలా మిస్ అయింది అన్నది పాయింట్ కాదు. ప్రజల్లో మాత్రం జగన్కు ఆ వాల్యూ, క్రెడిట్ అయితే చాలా ఉంది. మంచివాడు, చెప్పింది చేస్తాడు, గట్టివాడు అనేది అయితే ప్రజల్లో ఇంకా నానుడైతే పోలేదు. కానీ ఇదే చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల తర్వాత కూడా ఏ పథకాలు అమలు చేయకపోయినా, చెప్పిన మాట చెప్పినట్టుగా మాట మీద నిలబడకపోయినా మొదటికే మోసం అయితే రాబోతుంది. మరి చంద్రబాబు చెప్పిన ప్రతి మాట గెలవాలన్నా, ప్రతి మాటలో సత్యం ఉండాలన్నా, ఆయన చెప్పిన మాటలు ఏవి కూడా చిన్న హామీలు కావు, అందులో చేయి జారిన హామీలు, ఊహించని చాలా పెద్ద స్కీములే జగన్మోహన్ రెడ్డి గారిని దాటేసి చంద్రబాబు కూటమి 6 గ్యారెంటీలు అంటూ 10 గ్యారెంటీలు అంటూ నానాగా హడావుడి చేస్తూ అడ్డంగా వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు అది ప్రజలు గమనిస్తున్నారు. మరి ఏంది, మేమైతే గెలిపించాము, సరే గెలిచావు, అల్టిమేట్గా ప్రజాక్షేత్రము గెలిపోవటములు కామన్, గెలిచావు. మరి గెలిచిన తర్వాత నీ కార్యాచరణ ఎలా ఉంటుంది? 40 ఏళ్ల రాజకీయ చరిత్ర, చాలా సీనియర్ ఇండస్ట్రీ, చూడని రాజకీయం కాదు, చూడని పొత్తులు కాదు, చూడని ఆర్థిక వ్యవస్థలు కావు, చూడని ఏవి కాదు. మరి ఇన్ని చూడని వ్యక్తి, ఇంత అనుభవం ఉన్న వ్యక్తి రాబోయే కాలంలో ఎంత అద్భుత పరిపాలన చేస్తాడు? అసలు ఈ 3 రాజధానులకు చెక్ పెడతా అమరావతిని రాజధానిగా ప్రకటిస్తాడా? లేదు, జగన్ చెప్పినట్టు 3 రాజధానులే ఉండాలి అని జగన్ అడుగులో అడుగు వేస్తూ 3 రాజధానులకు అడుగులో అడుగు వేస్తూ ముందుకెళ్తారు. లేదంటే వాళ్ళు ఏమైనా కొత్తగా యాక్టివిటీ చేస్తారు. ఎందుకంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి అంటూ వాళ్ళ మేనిఫెస్టోలో మొదటి లైన్లో విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది. అంటే ఏంటి ఆర్థిక రాజధాని అంటే ఏంటి? ఫైనాన్షియల్ క్యాపిటల్గా, అంటే
విశాఖను ఫైనాన్షియల్ క్యాపిటల్గా చేస్తా, అమరావతిని క్యాపిటల్గా చేస్తా, అలాగే కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తా అని జగన్ చెప్పిన మాట కదా. మరి వీళ్ళు విశాఖను ఆర్థికంగా అసలు రాజధాని చేయొద్దు అంటున్నప్పుడు మరి ఇప్పుడు ఇట్లా అంటున్నారు. ఇలా ఆల్రెడీ మేనిఫెస్టోలో ఇవ్వడం జరిగింది. ఇలా అనేక లొసుగులు, అనేక జిమ్మిక్కులు ఎన్నో పెండింగ్లో ఉంటాయి. వాస్తవానికి ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చంద్రబాబు నాయుడు గారు చేయలేదు కాబట్టి ముందుగా చంద్రబాబు నాయుడు గారు సంతోషంగా ప్రమాణ స్వీకారం కానీ అభినందనలు, ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. 21కి 21 గెలిచిన పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి, ఏం స్థాయి వస్తుంది, హోమ్ మినిస్టర్గా ఉంటాడా లేకపోతే మంత్రి వర్గంలో క్యాబినెట్లో తన పాత్ర ఏంటి అనేది చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాము. మరి ఇవన్నీ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ఎలాంటి అడుగులు ముందుకు వేస్తుంది కూటమి ప్రభుత్వం అన్నది చూడాల్సిన అవసరం ఉంది. మధ్యలో కేంద్రంకి సంబంధించిన లెక్క కూడా 8 ఉంది. వాళ్ళు కూడా 8 అసెంబ్లీ స్థానాల్లో గెలిచారు. మరి వాళ్ళకేం స్థానాలు ఇస్తారు, వీళ్ళకేం స్థానాలు ఇస్తారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అన్నీ తగ్గే 21కి ఓకే అన్నాడు కాబట్టి మరి ఈ 21కి ఓకే అన్న ఈ వ్యక్తిని ఇంకా తొక్కుతారా లేకపోతే ఇంకా ఏమైనా అయినాను అసలు పక్కకు పెడతారా, లేదంటే పవన్కు పెద్దపీట వేస్తారా? పవన్కు పెద్దపీట వేస్తే రాబోయే కాలంలో నారా లోకేష్కి ఇబ్బందిగా అయ్యే పరిస్థితి కాదా? మరి ఇవన్నీ కూడా ఆలోచన చేస్తూ కూటమి ఎలాంటి అడుగులు వేస్తుంది అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ రాబోయే భవిష్యత్తుకు ఒక పెద్ద విజయానికే దారితీస్తుంది. భారీగా మైలేజ్ అయితే ప్రజల్లో వచ్చేదానికి ఇది యూజ్ అవుతుంది. ఇప్పుడు వైసీపీ గెలిచినా కూడా పెద్దగా ఉండకపోవచ్చు. రాబోయే కాలంలో మళ్ళీ గెలిచే పరిస్థితి ఉంటుందో ఉండదో దేవుడు ఎరుగా. కానీ ఈ పొద్దు అయితే వైసీపీ ఓడిపోవడం చాలా ప్లస్ అవుతుంది అని కొందరు రాజకీయ నాయకులు, నిపుణులు చెప్తున్నారు. మెయిన్గా మంచోచెడో ఓడిపోవడం చాలా ప్లస్ చేస్తుంది జగన్ రాజకీయ భవిష్యత్తుకు అంటున్నారు. మరి ఏ రకంగా అన్నది చూడాలి. తాత్కాలికంగా ఇబ్బందులు ఉంటాయి, తాత్కాలికంగా బాధలు ఉంటాయి, కానీ కాలమే సమాధానం చెప్తుంది చూడండి అంటున్నారు. మరి చూడాల్సిన అవసరం అయితే ఉంది.